చూద్దామండి. శ్రీధర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణ పంచమి అంటే నాగపంచమ, గరుడ పంచమ తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ రెండే కాదు, నేను మొదలు చెప్పినట్టుగా మూడోది ఉంది, కశ్యప పంచమి. ఆ రోజు నాగపంచమి, గరుడ పంచమి, కశ్యప పంచమి. ఇది చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే కొడుకులు తండ్రి ఒకే నక్షత్రం నాడు ఒకే దిశ నాడు పుట్టారన్నమాట. కశ్యపుడు వారి తండ్రి కదా, ఆదిశేషుడు కశ్యపుని సంతానమే, గరుత్మంతుడు కశ్యపుని సంతానమే. అందుకే మనం నాగ పంచమి చేసుకుంటాం, నాగుల చవితి చేసుకుంటాం. ఒకరోజు ముందు చవితితో కూడుకున్న పంచమి ఆచరిస్తాం. అదే రోజు గరుత్మంతుడిని ఆరాధిస్తాం. న్యాయంగా వాణిజ్య ద్వేషం లేదు. ఆదిశేషుడు అక్కడే ఉంటాడు వైకుంఠంలోనే, స్వామికి శయ్య, ఈయనే స్వామికి వాహనం. ఇద్దరు స్వామిని మోస్తున్నవారే కదా. శయ్య స్వామి పడుకుంటాడు, వాహనం స్వామి కూర్చొని పెడతాడు. ఎంత అదృష్టవంతుడండి. అన్నదమ్ములు ఒకే స్వామి దగ్గర నిత్య కైంకర్యం చేస్తున్నారు. వారికి ఏం పేరు? నిత్యసూరులు అంట. అంటే నిరంతరం వైకుంఠంలోనే పరమాత్మతోనే ఉంటారు. సంసారంలోకి వస్తే పరమాత్మ ఆజ్ఞతో వస్తారు. మనం వచ్చే సంసారంలో కర్మతో వస్తాం. మనం చేసుకున్న కర్మటి మనం వస్తాం. వారు స్వేచ్ఛగా వస్తారు, భగవద్ ఆజ్ఞతో వస్తారు. అలాంటి అన్నదమ్ముల పుట్టినరోజు ఆనందంగా చేసుకుందాం. నీదా నాదా వారికి లేని పేచి మనకెందుకు? వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. నాగ విరోధం గరుడునికి శేషుని దగ్గర లేదే. గరుడని అందరు భయపడతారు, శేషుడు భయపడడే. ఎందుకు? భగవంతుని దగ్గర రాగద్వేషాలు లేవు, మానవమానాలు లేవు కదా. ఇద్దరు ఆయనకు సేవకులే, ఒక సేవ వారు, ఒక సేవ వీరు. అందుకు ఆ రోజు ఇద్దరిని ఆరాధిద్దాం. దీనికంటే ముందు ఇద్దరి తండ్రిని ఆరాధిద్దాం, కశ్యప ప్రజాపతి. ఆ రోజే వారి పుట్టినరోజు. మనం కశ్యప జయంతి మనం మొదలు చెప్పుకున్నట్టుగా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇదివరకు ఋషులను మర్చిపోతున్నాం. వాల్మీకి జయంతి చేస్తున్నాం, వ్యాస పూర్ణిమ చేస్తున్నాం. ఋషులు ఇద్దరేనా? అగస్త్యుడు లేడా? దుర్వాస మహర్షి లేడా? మరి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కృష్ణమతుడు, వాలకిల్యులు ఎందరున్నారు? వాళ్ళ ఊరు పేరు లేదే. వారు లేకుండా మనం ఉంటామా? మనం ఉన్నామా? మనం ఆచరించే ప్రతి పని వారు నియమించిన, వివరించిన, అందించిన ఏవో కొన్ని ఆధ్యాత్మిక నియమాలు, విధులను ఆచరిస్తూ చల్లగా బతుకుతున్నాం. మానసికంగా మరి శారీరకంగా బౌద్ధికంగా ఏ బాధ లేకుండా జీవనం కొనసాగించాలంటే ఆర్ష విజ్ఞానం ఒక్కటే దిక్కు, వేరే లేదు. మనకీనాటి ఈ దురవస్థ కారణం దాన్ని మర్చిపోతున్నాం. ఋషులు పూజించబడేటువంటి క్షేత్రంలో ఆయురారోగ్యాలు ఉంటాయి, సస్యశ్యామల ఉంటుంది, సుభిక్షము ఉంటుంది, ఈతి బాధలు ఉండవు, అన్నీ బాగుంటాయి. అందుకు జ్ఞాపకం మరోసారి చేస్తున్నాను. ఆ రోజు గరుడుణ్ణి ఆరాధించండి, ఆదిశేషుణ్ణి ఆరాధించండి, వారి తండ్రిగా కశ్యపుణ్ణి ఆరాధించండి. ఈ సృష్టి అంతా కశ్యపునిదే. ఎన్ని జాతులు ఉన్నాయో సృష్టిలో అన్ని రకాల భార్యలకు ఆయా జాతులు కశ్యపుని వల్లే కలిగాయి. పాములు కానీ, తేళ్ళు కానీ, గద్దలు కానీ, డేగలు కానీ, జింకలు కానీ, హంసలు కానీ, కొంగలు కానీ, ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల సర్పాలు, ఇలా వీరంతా కశ్యప సంతానమే. ఎంతటి మహానుభావుడు అండి కశ్యపుడు. ఇంతమంది సంతానం ఉన్నారు. వారిలో వారు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమగా ముచ్చటాడతారు, సంతోషిస్తారు, పండుగలు చేసుకుంటారు. కొందరు మరణిస్తారు, కొందరు స్వామితో మరణిస్తారు, కొందరు తమకు తాము మరణిస్తారు. ఏమీ పట్టించుకోడు. నా ధర్మం స్వామి ఆజ్ఞ నేను చేస్తున్నాను. వారు ఎంతకాలం ఉంటారో వాడిష్టం. ఎంతకాలం
ఉండకుండా ఎప్పుడు పోతారో వారి ఇష్టం. నేను అనుకుంటే పుట్టలేదు, నేను అనుకోకుంటే పోకుండా ఉండరు. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన స్థిరతకు మూల దర్పణం, మూల స్తంభం కశ్యపుడు. దాన్ని మర్చిపోకండి. ఆనాడు గరుడుని ఆరాధించండి, ఆదిశేషుని ఆరాధించండి. వారి తండ్రిని కశ్యపుణ్ణి ఆరాధిస్తే ఆర్ష జ్ఞానం పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, 10 మందిని బాగా చూసుకోవాలనే మంచి వృత్తి కలుగుతుంది. మరి ఉత్తరం చూద్దామండి.